స్థానిక ఇరుగుదూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడినటువంటి మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎన్నుకుంటే ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక బజారులో వీధిలో మనం చిల్లరలో వాళ్ళు మాట్లాడే విధంగా భాష మాట్లాడుతూ ఇటు కూటమి కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా ఆ రెచ్చగొట్టి దాంతో ఏదో ఒక లాండ్ ఆర్డర్ని క్రియేట్ చేసి సానుభూతి పొందాలనే ఆయనటువంటి ఆలోచనని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ పేర్ని నాని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు కొల్లు రవీంద్ర గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక తను ఏం మాట్లాడుతున్నాడో సుహ కోల్పోయి మచిలీపట్నం నియోజకవర్గంలో కడ్డి కాల్చి వాత పెడితే ఆ వాతకి పిచ్చెక్కి పిచ్చి భాషలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. మేము పేర్ని నానికి సవాలు విసురుతున్నాం. నీకు దమ్ముంటే మచిలీపట్నంలో నువ్వు చేసిన అభివృద్ధి 2 సంవత్సరాల్లో కొల్లు రవీంద్ర గారు చేసిన అభివృద్ధి మీద మాట్లాడతానికి రా. అంతేగాని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రినో లేకపోతే ఏదైతే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి ఏకైక లక్ష్యంగా రాత్రి పగళ్ళు విదేశాల నుంచి పెట్టుబడి తీసుకొస్తా ఉంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడిని కూడా దోచుకునే విధంగా కల్తీ చేసి నిస్సిగ్గుగా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేసినటువంటి మీ ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని కడ్డీ కాల్చి వాత పెట్టాలంటావు 4 మీద. అసలు నీకు ఆలోచన ఉందా? కనీసం మాట్లాడే నైతిక హక్కు ఉందా? పవన్ కళ్యాణ్ గారిని మెట్లు కడిగిస్తావా? ఆడెవడో సతీష్ కింద చెప్తున్నా ఆపరా బాబు నిన్నండి కింద సతీష్ చెప్తానా ఉన్నాడు. మైక్ చెప్తా ఉంటే ఆ సతీష్ని 10 సార్లు ఆ పేరు ఎత్తావు. నీ సొల్లు వినడానికి అక్కడ నీ కార్యకర్తలే ఒప్పుకోవట్లేదు కదా. దయచేసి మేము పోలీసు వారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రెచ్చగొట్టే ధోరణికి మీరు నిజంగా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇందాక మా అధ్యక్షుడు చెప్పినట్టుగా కార్యకర్తలు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తారు.